ఆదిలాబాద్ ఉద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6 DAలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసి నూతన ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జేఏసీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు 5 డిమాండ్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గత 6 ఏళ్లుగా పెండింగ్గా ఉన్నటువంటి పీఆర్సీని మరి ప్రభుత్వం వెంటనే ప్రకటించి మాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరికీ కూడా ఈ పీఆర్సీని వర్తింపజేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా అంటే 6 DAలు ఇప్పటికీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. కాబట్టి నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మరి ఎప్పటికప్పుడు DAలు పెంచాల్సినటువంటి ప్రభుత్వం ఈ DAలను పెండింగ్లో పెట్టడం ద్వారా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అనేకంగా నష్టం చేకూరుతూ ఉంది. కాబట్టి వెంటనే 6 DAలని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి పెండింగ్ బకాయిలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక బకాయిలు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో వారు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవాళ చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి పెండింగ్ బకాయిలను కూడా 10,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి సిపిఎస్ గత అనేక సంవత్సరాలుగా సిపిఎస్ మీద పోరాటం చేస్తూ ఉన్నాం. మరి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి ఓపీఎస్ తీసుకురాకపోవడం అనేది దారుణం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. అలాగే హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ స్కీమ్లో అనేక లోపాలు ఉన్నటువంటి సందర్భంలో వాటిని సవరించి మరి పూర్తి స్థాయిలో ఉద్యోగులకు న్యాయం చేకూర్చేలా ఈ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. జీవన ప్రమాణాలతో ముడిపడినాయో అలాంటి 5 డిమాండ్లను ముందుగా తీసుకొని జేఏసీ ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త సంసారం ఇవి చదువుకోవాలా, అవి చదువుకోవాలా, మాకు సమయం ఏంటి అని అంటే ఉద్యోగస్తులం అందరం పెద్ద మనసుతో ఇవ్వాల్సిన సమయాల కంటే చాలా ఎక్కువనే ఇవ్వడం జరిగింది అందరూ. దీని తర్వాత దఫాలుగా మన రాష్ట్ర నాయకత్వం 6 దఫాలుగా ముఖ్యమంత్రి గారిని అయితేనేంది, ఉప ముఖ్యమంత్రి గారిని అయితేనేంది రాష్ట్ర జేఏసీ చర్చలతో 6 సార్లు చర్చలు కూడా చేయడం జరిగింది. చర్చల ఫలితం ఏంటి అని అంటే త్వరలో ప్రకటన, మరొక గడువులు ముగుస్తున్నాయి.